కాకా నమస్తేనే. నమస్కారం సార్. మంచిగా ఉన్నావా? అంతా మంచిదే సార్. తెలంగాణకు కొత్త సీఎం అత్తడని వినబడుతుంది, మరి నువ్వేమనుకుంటున్నావు? నేను కూడా అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు, ఒక 60-75%. ఎందుకోసం మరి రేవంత్ రెడ్డి మీద ఏమన్నా విరక్తి వచ్చిందా ఎట్లా? విరక్తి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది మూసి ఎక్కడ పోయిందో తెలియదు, మొత్తం మూసి అయిపోయింది. అది మూసి తాగే నీళ్ళు ఎక్కడ పోయింది? మూసీ విషయంలో 150,000 కోట్లతో 50,000 కోట్లు అంటున్నారు. అది ప్రక్షాళన కోసము, అది అవసరమే. కానీ మొట్టమొదటి మనకి ఇప్పుడు ఆకలి అవుతుంది. అన్నం కావాలన్నా, లేకపోతే నాకు కొత్త బట్టలు వేసుకొని చెప్పులు వేసుకొని తిరగాల? అన్నమే కావాలి. అన్నం కావాలా? ఇప్పుడు లేని వ్యక్తి ఇల్లు లేని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అందులో తీసేసి డబుల్ బెడ్రూమ్లు కట్టియండి. ఎవరు వద్దన్నారు మీకు? చుట్టుపక్కల చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నది ఎంతనో తీసుకుంది ఎంతనో మనకైతే తెలియదు. అసలే రాష్ట్రం అప్పులలో ఉన్నది. ఇటువంటి టైంలో 150,000 కోట్లతోటి ఆ ప్రక్షాళన ఈ టైం కరెక్టే అంటారు. అసలు మనం 10,000 అప్పు ఉంటేనే 11 ఇంకో 1,000 రూపాయలు తేవాలంటే గుండె జారిపోతుంది. అసలుంటిది నువ్వు ఇన్ని లక్షల అప్పులు పెట్టుకొని నువ్వు 150,000 అప్పు తెచ్చి మూసి ప్రక్షాళన చేస్తే నీకు అది ఎంతవరకు లాభపడుతుందో నాకైతే నాకు కాదు, సామాన్య వ్యక్తులకు, చదువుకున్న పీజీ స్టూడెంట్లకు కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి ఇప్పుడు సీఎం మారడు, మీరు కూడా కోరుకుంటున్నారా మారాలని? సీఎం ఈ విషయంలో అయితే 100కు 90% నేను కోరుకుంటున్నాను. మరి ఫ్రీ బస్ విషయంలో చెప్పాను కదా, ఒకటే మాట, మీరు ఫ్రీ బస్సులు పెట్టండి, ఆడవాళ్ళకు పెట్టండి, మగవాళ్ళకు పెట్టండి. మగవాళ్ళు టికెట్ తీసుకుంటారు, ఆడవాళ్ళు తీసుకుంటారు. ఫ్రీగా పోయే వాళ్ళు ఎక్కుతారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. ఇది మాత్రం 100కి 100 మీద. స్టూడెంట్కు పాస్ అంటాడు, నువ్వు పాసు ఎందుకు? నువ్వు వీళ్ళకి ఫ్రీ, పెద్దవాళ్ళకి ఫ్రీ ఇచ్చి స్టూడెంట్ పాసు పైసలు తీసుకోవడం ఎందుకు? వాడు ఈరోజు రేపటి పౌరుడు, వానికి ఇయ్యందే నువ్వు వీళ్ళకి ఫ్రీ ఇస్తే లాభం ఏంటి? వాడు చదువుకొని కలెక్టర్ అవుతాడా? నీలాక సీఎం రేవంత్ రెడ్డి అవుతాడా? ఎవరైతారో కలెక్టర్ అవుతాడా తెలియదు మనకు. పిల్లలకు కావాలంటావు? పిల్లలకు ఫ్రీ నువ్వు వాళ్ళకు నువ్వు బస్ పాస్ పెట్టి, ఆడవాళ్ళకి ఫ్రీ అంటే 11 కాగానే బయట ఎంతమందిని చూపించాలి నేను? ఎక్కడ పోయినా వాళ్ళకి ఫ్రీ. కళ్ళారా చూస్తున్నాం, ఇంతమంది ఉన్నారు సాక్ష్యం. ఇది మాత్రం తప్పు. తెలంగాణ కొత్త సీఎం అత్తడని వినబడుతుంది, ఎట్లా అనుకుంటారు అసలు? బెస్ట్ అంటే రావాలంటున్నావా? రావాలి. ఎవరు రావాలనేది ఏం చెప్పలేము, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తెలుసు, మనం చెప్పలేం కదా. వాళ్ళని రావాలంటే మనం చెప్పినంత రాలేరు వాళ్ళు, మనం మనకు ఎవరు సీఎం. ఎందుకంటే ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నాడు, జగ్గారెడ్డి కూడా కావాలనుకుంటాడు. మన పక్కన ఉంటాడు జగ్గారెడ్డి, ఆయన రావాలనుకుంటారు. ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు నీకు ఈ 5 సంవత్సరాలు సీఎంలు ఎంతమంది మారుతారు కూడా తెలియదు మనకు. మారుతారంట, కంపల్సరీ మారుతూ ఉంటారు. కాదు ఎవరితో కాదు. ఇప్పుడు నువ్వు మారాలి అంటున్నావు కదా, ఎందుకు మరి రేవంత్ రెడ్డి మీద ఏమన్నా విరక్తి వచ్చిందా? విరక్తి పుట్టుకొచ్చిందంటే పాలన ఏంది, బస్సులు ఫ్రీ పెట్టిన అంటున్నారు కదా, దానివల్ల ఉపయోగం ఉంది మనకు? ఉపయోగం లేదు. అది పేదలకు ఏదంటే డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు కదా, కట్టేయచ్చు, బెస్ట్. అది ఇంకా ఇప్పుడు గురుకులో ఉన్నది, వాళ్ళ పిల్లలకు వాళ్ళకి చూడమని ముందు హాస్పిటల్లో పోతే అసలు ఎవరు చూస్తలేరు, ఇంతకుముందు చూసినట్టు అసలు చూస్తూనే లేరు. ఇప్పుడు హాస్పిటల్ చూడమని ముందు అంతేగాని ఏదో నేను చేస్తా అంటే ఏం లేదు ఎవరి గురించి. అది ఉపయోగమే రాదు మనకి ఎప్పటికీ. ఎన్ని సంవత్సరాల మూసీ నది అనేది ఉపయోగమే రాదు. ఎందుకంటే దానికి చాలా పెద్ద ఉన్నది, దాదాపు చేయాలంటే 30 సంవత్సరాలు వెళ్ళిపోతాం మనం. 150,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన చేస్తా అని అంటున్నారు. ఎవరి గురించి చేస్తున్నారు? ఎవరికి? మా ప్రజల సొమ్ము ఎవరికి అడిగి చేస్తున్నాడు ఆయన? ప్రజల ఇప్పుడు ప్రజా దర్బారాన్ని పెట్టిండు, అసలు ప్రజల గురించే పట్టించుకున్నాడు. ఆయన ఇష్టంతో చేసుకుంటే ఎట్లా? కుదరదు కదా. అది కరెక్ట్ కాదు, అది కాని పని కూడా ఉంది. సరే, మొత్తానికి సీఎం మారాలని నువ్వు అనుకుంటున్నావా, ఎట్లా అనుకుంటున్నావు? నేనే కాదు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మేము కూడా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది. ఇవి రేవంత్ రెడ్డి గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిప్రాయాల ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మంచిదే అంట అట్లా జరగడం. రేవంత్ రెడ్డి గారు మారాలేం లేదు, ఉన్నా మంచిదే, లేకపోయినా చేంజ్ అయితే వచ్చే అవకాశం లేదు. బికాజ్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మాత్రమే జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి ఛాన్స్ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రావాలా, ఇంకొకరు రావాలా అనేది కాకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మంచి పరిపాలన వైపు దృష్టి పెట్టి
ఎవరైతే మంచి మంచి అభిప్రాయాలు చెప్తారో వాళ్ళందరినీ అక్కడ రిసీవ్ చేసుకుని అక్కడ మంచి కమిటీ పెట్టుకుని వాళ్ళ ద్వారా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా రావాలి అంటే బీజేపీ మోడీ గారి అవసరం ఎంత ఉందో దేశానికి అపోజిషన్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం ఉంది. స్ట్రాంగ్ ఉండాలంటావు. ఏదైనా ఈవెన్ మోడీ గారు అపోజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఒక రూలింగ్ పార్టీ ఒక అపోజిషన్ పార్టీ గట్టిగా ఉండాలంటావు. గట్టిగా ఉండాలి. కాకా నమస్తేనే. నమస్తే. నీకొక నమస్తే. నమస్తే సార్. అయితే తెలంగాణకు కొత్త సీఎం వస్తాడన్నట్టు వినబడుతుంది, మీరేమనుకుంటారు అసలు? రావాలి, కొత్త సీఎమే రావాలి. ఎందుకు? ఈయన సరిగ్గా చేస్తలేడు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టిండు, మగవాళ్ళకు ఇబ్బంది. ఆడవాళ్ళకు ఫ్రీ కొట్లాడితే వెళ్ళిపోతారు, ఫ్రీ బస్సులు ఉన్నాయని వెళ్ళిపోతారు, అట్లా అంతవరకు. అందుకే సీఎం మారాలంట. ఓకే, నువ్వేమనుకుంటున్నావు కాక? నేనేమనుకుంటున్నా అంటే మన గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అస్సలే ఏమీ లేదు. బియ్యాల పేర్లు ఉన్న కట్ చేసి పడేదింగాడు, కొత్త కార్డులు ఇస్తానని అవి లేదు. మరి ఈ పద్ధతి ఏంది? వాళ్ళకి పిరిపెట్టి మొగళ్ళకు పైదలు నడవాలంటే ఇంటి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లు ఇడిచిపెట్టి కొట్లాడి మొగళ్ళను ఇడిచిపెట్టి పోయి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి పిలి చేసి మనం లేదు టికెట్ పెట్టు, సగం టికెట్ అన్న పెట్టు వాళ్ళకు. టికెట్ అంటే సగం పెడితే మొగళ్ళకు బస్సులు దొరుకుతాయి. ఇప్పుడు రేట్లు ఉన్న బస్సులు ఏమో ఇక్కడే ఇచ్చాము, పాత బస్సులు అక్కడే ఇచ్చాము. మరి బస్సులు దొరకకపోతే మొగళ్ళకు పని కొట్టేళ్ళు కూడా ఆగిపోకూడదు. మొత్తానికి ఇప్పుడు సీఎం మారడు కరెక్టే అంటావా? మారాలంటావా? కంపల్సరీ మారాలి సార్. ఆయన మారకపోతే పని చేయాలి. కోల్ రావాలంటావు? మారితే కానీ కోల్ రావాలి. మారుతా అంటే మనకు పని చేసేవాళ్ళే కావాలి సార్. ఎవరు వచ్చినా సరే కానీ, ఎవరు వచ్చినా సరే పని చేసేవాళ్ళు కావాలి. ఎందుకేమన్నా బోర్ కొట్టేసిందా రేవంత్ రెడ్డి మీద? ఈ బోర్ ఏమి సార్, ఒక్కనాడైనా కరెంటు పోయిందా? ఇప్పుడు 10 నిమిషాలకు కరెంటు, అర్ధ గంటకు కరెంటు పోతుంది. అప్పుడు 9 ఏళ్ళు కరెంటు ఒక్కసారి కూడా పోలేదు. కేసీఆర్ గవర్నమెంట్లో కరెంటు పోలేదు. ఇప్పుడు ఈయన వచ్చి నుంచి కరెంటే పోతున్నాం మొత్తం. ఈ ప్రాబ్లం ఉన్నది సార్ మొత్తం. ఆడవలిపోయినాయి ఈడవలిపోయినాయని ఒక 2 దినాలు నీళ్ళే బంద్ చేస్తున్నాడు. అట్లా పాపం సమస్యలు ఎక్కువైనాయి అంటున్నాం. సమస్యలు ఎక్కువైనాయి సార్. బియ్యం అయితే మాత్రం అవి ఇస్తా అని కొత్త కార్డులు ఇస్తా అని ఇప్పటిదాకా కార్డులు లేవు, ఏం లేవు. ఆడికి పోతేనేమో ఆఫీస్కి పోతే రాజేంద్ర నగర్ ఒకటి ఆడుకొని పేర్లు అంటే పేర్లకి ఆడవలేకపోతే ఇప్పుడు కాదు పని అంటారు. అది పద్ధతి ఉన్నది సార్. ఓకే కాకా, రైట్. కాకా నమస్తేనే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణకు కొత్త సీఎం వస్తాడు అన్నట్టు వినబడుతుంది, మీరేమనుకుంటారు? అసలు రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది, మీరేమనుకుంటారు? రేవంత్ రెడ్డి పాలన కొద్దిగా అవకతవకలేదు సార్. ఆయనది ఏది కొంచెం కరెక్ట్ లేదు. మీరేమనుకుంటారు? కొత్త సీఎం కావాలా మీకు? కొత్త సీఎం కంపల్సరీ ఉండాల్సింది. ఎవరు కావాలంటావు? ఎవరైనా సరే. ఇప్పుడు బట్టి ఉన్నాడు, ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఎవరెవరు కావాలి, వేరే వాళ్ళు ఎవరన్నా కావాలి. బోర్ కొట్టేసిందా రేవంత్ రెడ్డి పాలన మీద? పాలన బోరా. ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిండు, దానివల్ల లాభం ఏముంది? ఇప్పుడు ఆడపిల్లలు పోయి ఏడ కష్టం చేసుకుని వచ్చేటోళ్ళు కాదుగా. దానివల్ల నష్టం ఎవరికి? గవర్నమెంట్కే. అది ఎవరి మీద పడుతుంది? మా మీదే పడుతుంది, మగవాళ్ళ మీదే పడుతుంది. అది కరెక్ట్ కాదు. ఒకటి తప్ప అంటున్నా. ఓకే, తప్పు. ఆయన పథకాలన్నీ చెప్పిండు, ఏది ఒక పథకం కూడా అమలు చేసినట్లు లేదుగా. లేదు, మాకే కాదు మీకు తెలుసు ఆ విషయం. 500 గ్యాస్ వస్తలేదా? ఏది ఇప్పుడు వరకు ఎవరికి వచ్చింది? ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తలేదా? ఫ్రీ కరెంట్ వచ్చింది, అది ఒకటి వచ్చింది. ఇది ఆడవాళ్ళు బస్సు ఫ్రీ, ఇది కరెక్ట్ కాదు. రోజుకి 500 కోట్లు 600 కోట్లు నష్టం అంటే ఎవరు ప్రభుత్వానికే కదా. మిగతా ఐటమ్ల మీద పడుతుంది. ఈరోజు బీరకాయ కొనాలంటే 100 రూపాయలు, టమాటా కొనాలంటే 100. ఎవరి మీద పడుతుంది సార్? కామన్ మ్యాన్ మీద భారం పడుతుంది. భారం పడుతుంది. కామన్ మ్యాన్ ఏంది సార్? ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసేటోళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ కిరాయిలు వాళ్ళకే ఉంటాయి. మేము కూలి చేసుకునేటోళ్ళు మా బతుకులు మాకు ఉంటాయి. ఇది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేక పాలన? ఇది ప్రజా వ్యతిరేక పాలన సార్. ఇది